కేక్ చేస్తున్నామండి. అది దేంతో తెలుసా? డ్రాగన్ ఫ్రూట్తో. డ్రాగన్ ఫ్రూట్ ఒకప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ ఉండేది, కానీ ఇప్పుడు మనకి చాలా అందుబాటులో వచ్చేస్తుంది. ముఖ్యంగా మనం ఇంట్లోనే పెంచేసుకుంటున్నాం. చిన్న తొట్టిలో పెట్టినా సరే డ్రాగన్ ఫ్రూట్ చాలా బాగా వచ్చేస్తుంది. అండ్ డ్రాగన్ ఫ్రూట్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు డ్రాగన్ ఫ్రూట్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటేమో పర్పుల్ కలర్లో ఉంటుంది, ఒకటి వైట్లో ఉంటుంది. వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటే డయాబెటీస్కి కూడా చాలా మంచిది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఈ రోజు మనం డ్రాగన్ ఫ్రూట్ తో డ్రీమ్ కేక్ చేస్తున్నాం. మరి షోలోకి వెళ్ళిపోదామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. మనకి ఈరోజు ఫస్ట్ మెయిల్ రాసింది స్వాతి రాశారు. హలో స్వప్నక్క, నా పేరు స్వాతి. హాయ్ స్వాతి, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ చేసినందుకు. స్వప్నక్క, మా ఇంట్లో రెగ్యులర్ గా డ్రాగన్ ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ తో నేను ఒక కేక్ తయారు చేశాను, డ్రీమ్ కేక్ లాగా. చాలా బాగా వచ్చింది. సింపుల్ రెసిపీ అక్క, మీరు ఛానల్లో చేసి చూపిస్తారు అని చెప్పేసి రెసిపీ పంపిస్తున్నాను. స్వాతి మనకి మెయిల్ రాశారు. తప్పకుండా స్వాతి, మీరు పంపించిన రెసిపీ నిజంగా చాలా ఈజీగా, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో కావాల్సిన పదార్థాలన్నీ పెట్టుకున్నాను. స్వాతి పంపించిన డ్రాగన్ ఫ్రూట్ డ్రీమ్ కేక్ ఇప్పుడు మనం తయారు చేద్దామండి. కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. ముందుగానే అన్ని రెడీగా పెట్టేసుకున్నాను. కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే, ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాను, కార్న్ఫ్లవర్, షుగర్, అలాగే ఫ్రెష్ క్రీమ్, వెనిలా ఎసెన్స్, మిల్క్ చాక్లెట్, స్పాంజ్ కేక్ మనకు కావాలి. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, స్టవ్ ఆన్ చేసి ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను, ఫుల్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇట్లా ప్యాన్లో వేసేసి ఒక్క బాయిల్ రానివ్వాలి ఫస్ట్. కొంచెం వేడి అవుతూ ఉన్నప్పుడే మనం ఇందులో కార్న్ఫ్లవర్ వేసేస్తే మంచిగా కలిసిపోతుంది. ఇందులోనే చక్కెర కూడా వేసేసుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కాస్త వెనిలా ఎసెన్స్ వేసేయాలి. కొంచెం ఉడికితే ఇంకొంచెం థిక్ అవుతుంది. చూడండి, థిక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. దీన్ని మటుకి కాసేపు కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు ఉండలు అయిపోతుంది. కార్న్ఫ్లవర్ వేసాం కాబట్టి. పేస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్రెడ్ని తీసుకొని పీసెస్ లాగా కట్ చేసుకుందాం. కేక్ ట్రేలో సెట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవాలి. డ్రాగన్ ఫ్రూట్ని కట్ చేసుకున్నాం. ఫ్రూట్ని బౌల్లో పైన వేద్దాం. డ్రాగన్ ఫ్రూట్స్ అన్ని వేసిన తర్వాత జస్ట్ ఇలా సెట్ చేయాలి.
స్మూత్ చేసుకుందాం ఉండలు లేకుండా. వెనీలా ఎసెన్స్ వేసాం, ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేసి కార్న్ఫ్లవర్ వేసాం కదా, అసలు కస్టర్డ్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక ఫ్లేవర్ అనమాట. రెగ్యులర్ కస్టర్డ్ మనం తిని ఉంటాం కదా చాలాసార్లు, కొంచెం డిఫరెంట్గా కావాలి అంటే ఫ్రెష్ క్రీమ్, కార్న్ఫ్లవర్, కొంచెం వెనీలా వేసి ఇలా తయారు చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. కొంచెం క్వాంటిటీ అయినా మనం తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు పైన వేసేసుకోండి కంప్లీట్గా. ఇలా సెట్ చేసుకోండి. ఎప్పుడైనా ఇంట్లో గెస్ట్లు ఉన్నా లేకపోతే పిల్లలు ఏదైనా డిఫరెంట్గా కావాలి అని అడిగితే ఇలా చేసి పెట్టచ్చు అనమాట. మంచి డెజర్ట్. లేకపోతే సండే అయినా వీకెండ్స్ ఏమైనా స్పెషల్గా కొంచెం డెజర్ట్ తినాలి, మనం స్పెషల్గా కుక్ చేసుకున్నప్పుడు ఫుల్ మీల్ చేసుకున్న తర్వాత ఏదో ఒకటి స్వీట్ తినాలి అనిపిస్తుంది కదా డెజర్ట్ లాగా, సో అప్పుడు ఏ ఆప్షన్గా పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రెష్ డ్రాగన్ ఫ్రూట్ ఉంటే బాగుంటుంది. వైట్ డ్రాగన్ ఫ్రూట్ వేసాను. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఒక 10 minutes తర్వాత ఇంకా దీనిపైన మనకి చాక్లెట్ కూడా వస్తుంది. సో దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని వచ్చేస్తాను. ఇక్కడ స్టవ్ మీద నేను గిన్నెలో నీళ్ళు వేసి పెట్టానండి. ఎందుకు అంటే డబల్ బాయిలింగ్ చేయడం కోసం. ఇక్కడ చాక్లెట్ ఉంది, మనం తీసుకుంది మిల్క్ చాక్లెట్ అనమాట. ఫస్ట్ చాక్లెట్ ని కట్ చేసుకొని మెల్ట్ చేసుకుందాం. ఇందులో వేసేసి చాక్లెట్ ని కట్ చేస్తున్నాను. కట్ చేసుకున్న చాక్లెట్ ని ఈ ప్యాన్ లో వేసేస్తాం. ఈ మరుగుతున్న వాటర్ దాంట్లో పెట్టేద్దాం. ఎప్పుడు చాక్లెట్ ని డైరెక్ట్ గా మెల్ట్ చేయకూడదు, ఇలా డబుల్ బాయిలింగ్ పద్ధతిలోనే చేయాలి, లేదంటే మాడిపోతుంది, ఆ బర్న్ స్మెల్ వస్తుంది అన్నమాట. ఈ హీట్ సరిపోతుంది. సో ఈ హీట్కే చాక్లెట్ మంచిగా మెల్ట్ అయిపోతుంది. మరీ ఎక్కువ హీట్లో కుక్ చేసేస్తే లోపల ఉన్న ఫ్యాట్ వచ్చేస్తుందండి, సపరేట్ అయిపోతుంది. మనం ఇందాకంతా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, డ్రాగన్ ఫ్రూట్ వేసి కస్టర్డ్ వేసి ఇప్పుడు దీనిపైన చాక్లెట్ వేసుకోవాలన్నమాట. మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చొని తినడానికి ఇలా ఫుల్గా బాగుంటుంది. లేదా ఇండివిజువల్గా కూడా మీరు చిన్న చిన్న బౌల్స్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక 15 minutesలో సెట్ అయిపోతుంది. తర్వాత ఇలా మనం ఒకసారి బ్రేక్ చేసి డిగ్ చేసి తీసుకొని తినడమే అనమాట. నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చేస్తాను. ఈలోపు మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. డ్రాగన్ ఫ్రూట్ డ్రీమ్ కేక్ తయారీ విధానం. ముందుగా ప్యాన్లో ఫ్రెష్ క్రీమ్, కార్న్ఫ్లవర్ వేసి మిక్స్ చేసుకొని చక్కెర కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత వెనిలా ఎసెన్స్ కూడా వేసి ఉండలు లేకుండా థిక్గా అయ్యేంత వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్పాంజ్ కేక్ ని పీసెస్ లాగా కట్ చేసుకొని కేక్ ట్రేలో సెట్ చేసుకొని దానిపైన చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న డ్రాగన్ ఫ్రూట్ ని కూడా సెట్ చేసుకొని తయారు చేసుకున్న కస్టర్డ్ ని కూడా పైన వేసి సెట్ చేసి ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఈ లోపు చాక్లెట్ ని కట్ చేసుకొని డబుల్ బాయిలింగ్ పద్ధతిలో మెల్ట్ చేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న ట్రే తెచ్చుకొని మెల్ట్ చేసుకున్న చాక్లెట్ ని కూడా వేసి మరొక 15 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన డ్రాగన్ ఫ్రూట్ డ్రీమ్ కేక్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం కరివేపాకు నల్ల చెందువ ఫ్రై తయారు చేస్తున్నాం. హాయ్ స్వప్నక్క, నా పేరు సిరి, నేను రాజమండ్రి నుండి మెయిల్ చేస్తున్నాను. హాయ్ సిరి, నేను మీ షోని రెగ్యులర్ గా ఫాలో అవుతానక్క. మీరు చేసే రెసిపీస్ అన్ని ట్రై చేశాను, కానీ ఎప్పుడు ఫిష్ చేయలేదక్క. నా కోసం ఏదైనా ఫిష్ తో రెసిపీ చేయక్క అని చెప్పేసి మనకి రాజమండ్రి నుండి సిరి మెయిల్ చేశారు. అయితే మనం ఇప్పటి వరకు నల్ల చందువ కరివేపాకు కాంబినేషన్ లో చేయలేదండి, చాలా బాగుంటుంది. ఈ రోజు చేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. ఇప్పుడు మనం కరివేపాకు నల్ల చందువ ఫ్రై చేసుకోబోతున్నాం. నల్ల చందువ అంటే బ్లాక్ పాంఫ్రెట్ ఫిష్ అండి.
ఇది మనకి చిన్న చిన్న ఉన్నప్పుడు కూడా ఇండివిజువల్గా ఫిషెస్ తెచ్చుకొని మనం ఫ్రై చేసుకుంటాం. చిన్నగా ఉంటాయి, భలే టేస్టీగా ఉంటాయి. మన దగ్గర అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ గోవా సైడ్ వెళ్తే కనుక, గోవాలో నేను అక్కడ ఉన్నాను కదా 3 years, అక్కడ 100కి 4, 5 కూడా ఇస్తారు. మాన్సూన్ సీజన్లో అయితే 6, 7 కూడా ఇస్తారండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి మంచి ఫ్రై చేస్తే కనుక. ఈరోజు మనం తీసుకున్నది పెద్ద ఫిష్ తీసుకున్నాము, ఒకటే ఫిష్ తీసుకున్నాం, నల్ల చెందువా అని మనం అంటాం. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక గుడ్డు, బియ్యపిండి, కార్న్ఫ్లవర్, అలాగే శనగపిండి, మిరియాలు, జీలకర్ర, పుట్నాలు, ధనియాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే స్టవ్ ఆన్ చేసేసి, స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ కరివేపాకుని మొత్తం కంప్లీట్గా డ్రై రోస్ట్ చేయాలన్నమాట. ఏం అవసరం లేదు, ప్యాన్ మీద వేసి ఇలా ఇలా అంటుంటే డ్రై అయిపోతుంది. ఇలా కరివేపాకు కాస్త డ్రై అయింది. ఇప్పుడు మనం ఇందులో ఎండుమిరపకాయలు వేస్తాం. ఎండుమిరపకాయని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొన్ని మిరియాలు, అన్నీ మనం జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇంకా కొద్దిగా జీలకర్ర, సగం స్పూన్ ధనియాలు, ఇంకా 1 టేబుల్ స్పూన్ పుట్నాలు. పుట్నాలు వేస్తే మంచి బైండింగ్ అవుతుంది. ఇవన్నిటిని జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆ ఫ్లేవర్స్ అన్ని మంచిగా, అరోమా మంచిగా బయటికి రావాలి. ఇవన్నిటిని ఒక ప్లేట్లోకి వేసేది. కాస్త ఇలా చల్లగా అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఇలా మిక్సీ జార్లో వేసేసుకోవడం. అన్ని మటుకి మంచి డ్రై అయిపోవాలి. ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసేసుకున్నాం కదా, దీన్ని 1 నిమిషం పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకొని, ఈ బౌల్లో ఒక గుడ్డు, కాస్త నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఫిష్కి సరిపడా ఉప్పు ఇందులో వేసేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇందులో 1 స్పూన్ బియ్యపిండి, 1 స్పూన్ కార్న్ఫ్లవర్, అలాగే 1 స్పూన్ శనగపిండి, పసుపు, ఇంకా మనం మిక్సీ పట్టుకున్న కరివేపాకు పొడి. ఇదంతా బాగా మిక్స్ చేస్తూ కొంచెం నీళ్ళు వేసుకుందాం. ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. పేస్ట్ రెడీగా ఉంది కదా, ఫిష్ తీసుకొని ఘాట్లు పెట్టుకోవాలి. లోపల బోన్ తగిలేదాకా ఘాట్లు పెట్టుకోవాలి.
నల్ల చందువని కొంచెం ఇలా పెద్ద ఫిష్ తీసుకున్నాం అనుకోండి, మీట్ ఎక్కువ ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. మంచిగా ఘాట్లు పెట్టుకోవాలి. పేస్ట్ చక్కగా ప్రతి ఒక్క ఘాటు లోపలికి పెట్టుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్తో చాలా బాగుంటుంది మసాలా. మామూలుగా మీరు వేరే ఫిష్ తెచ్చుకున్నా సరే దాంట్లో కూడా సేమ్ మసాలాతో పెట్టుకోవచ్చండి. ఫిష్కి బాగుంటుంది కాంబినేషన్, అది ఏ ఫిష్ అయినా సరే. నల్ల చందువ ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుంది అన్నమాట. గ్యాప్స్ అన్నిట్లో మంచి మసాలా పట్టించేసారు. చక్కగా రెండు వైపులా మంచిగా మ్యారినేట్ చేసుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేశారు అనుకోండి, చక్కగా మ్యారినేట్ అయిపోతుంది. అప్పుడు బాగుంటుంది అనమాట. మసాలా ఫ్లేవర్స్ అన్నీ చక్కగా ఫిష్కి పట్టుకుంటాయి. స్టవ్ ఆన్ చేశాను, ప్యాన్ మంచిగా వేడెక్కింది. ఇందులో మనం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టింది జిలేబీ కడాయి అంటారండి. ఇట్లాంటివి ఫిష్ ఫ్రైలకి చాలా బాగుంటుంది. పెద్ద మంట పెట్టకుండా చిన్న మంటలో కుక్ చేసుకోవాలన్నమాట. రెండు వైపులా మంచిగా ఫ్రై అవ్వాలి. రెండో వైపు తిప్పుకోవడం. ఇలాగే రెండో వైపు కూడా మంచి కుక్ చేసుకోవాలి. కొంచెం ఇలా బ్రౌన్ కలర్ గా కాల్చుకుంటేనే క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. కానీ పెద్ద మంటలో పెట్టి కుక్ చేసుకోకుండా చిన్న మంటలో పైన కొంచెం కొంచెం ఇప్పుడు నేను వేస్తున్నాను కదా, ఇలా ఆయిల్ వేసి కుక్ చేసుకుంటే అన్ని వైపులా మంచి కుక్ అవుతుంది అనమాట. చేప సహజంగానే చాలా ఫాస్ట్ గా ఫ్రై అయిపోతుందండి, ఎక్కువ టైం ఏం పట్టదు. చికెన్ కన్నా ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది. ఇంకా దీంతో పాటు వేరే సాసెస్ కూడా ఏం అవసరం లేదు, అన్ని మనం ఇందులోనే వేసేసాం. కరివేపాకు ఫ్లేవర్ మనకి ఎక్కువగా తగులుతూ ఉంటుంది అనమాట. డైరెక్ట్ గా పీసెస్ తినేసుకోవచ్చు మనం. ఇందులో ముళ్ళు కూడా ఎక్కువ ఉండదండి, చాలా తక్కువ ముళ్ళు ఉంటుంది, మంచిగా తినొచ్చు అనమాట. రెండో వైపు కూడా ఫ్రై అయిన తర్వాత ఫైనల్ ప్లేట్ పెట్టుకుందాం. ఫిష్ తినని వాళ్ళు ఉంటే గనక మీరు వెజ్లో కూడా సేమ్ మ్యారినేషన్లో పన్నీర్ చేసుకోవచ్చు. మష్రూమ్స్ ఎంత బాగుంటాయంటే కరివేపాకు ఫ్లేవర్తో. మీరు ఎగ్ కూడా మ్యారినేషన్లో వేయాల్సిన అవసరం లేదు, పుట్నాలు వేసాం కాబట్టి బైండింగ్కి అదే సరిపోతుంది. మష్రూమ్స్ వేసుకోవచ్చు, బేబీ పొటాటోస్తో కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇంకా పన్నీర్ ఆల్ టైమ్ మన ఫేవరెట్ కాబట్టి పన్నీర్తో కూడా సేమ్ కాంబినేషన్లో మనం చేసుకోవచ్చు అనమాట. మిల్ మేకర్ని కూడా ఇలా రౌండ్గా బాల్స్ ఉంటాయి కదా, కొంచెం వేడి నీళ్ళల్లో వేసేసి కాస్త ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసి నీళ్ళంతా స్క్వీజ్ చేసి మనం ఈ మ్యారినేషన్లో వేసేసి ఎయిర్ ఫ్రైయర్లో వేసుకోవచ్చు, డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదా కొంచెం ఇట్లా ఆయిల్లో షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. సో ఇది రెండో వైపు కూడా ఫ్రై అయ్యేలోపు నేను ఫైనల్ ప్లేట్ పెట్టుకుంటాను. చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే. పక్కన ఉల్లిపాయ, నిమ్మకాయ, పచ్చిమిర్చి కాంబినేషన్తో బాగుంటుంది. కరివేపాకు, నల్ల చెందువ ఫ్రై రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న డ్రాగన్ ఫ్రూట్ డ్రీమ్ కేక్ కూడా తెచ్చేసుకుందాం, ఫ్రిడ్జ్ లో ఉంది కదా, తెచ్చుకుందాం. కరివేపాకు, నల్ల చెందువ ఫ్రై. ముందుగా ఒక పాన్ లో కరివేపాకు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకొని మిరియాలు, జీలకర్ర, ధనియాలు, పుట్నాలు అన్ని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. మరొక బౌల్లో ఒక ఎగ్, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసి ఒక
ఒకసారి కలుపుకొని బియ్యం పిండి, కార్న్ ఫ్లవర్, శనగపిండి, పసుపు అలాగే మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి థిక్ గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నల్ల చందువాకి ఘాట్లు పెట్టుకొని తయారు చేసుకున్న కరివేపాకు పేస్ట్ ని బాగా అప్లై చేసి పాన్ లో కాస్త నూనె వేసి రెండు వైపులా చక్కగా వేయించుకుంటే ఎంతో రుచికరమైన కరివేపాకు నల్ల చందువా ఫ్రై రెడీ. ఫ్రిడ్జ్ లో నుండి తెచ్చేసాను. ఇలా అన్నా కూడా పడదనమాట, గట్టిగా స్టిఫ్ గా అయిపోతుంది. మనం ఎప్పుడైతే తినాలి అనుకుంటే జస్ట్ ఇట్లా ఒకసారి బ్రేక్ చేసి ఎంత కావాలంటే స్పూన్ తో తీసుకొని బౌల్లో షిఫ్ట్ చేసుకొని తినొచ్చు, లేదా సపరేట్ గా కూడా ఇండివిజువల్ గా కూడా మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని రెడీ చేసుకోవచ్చు అనమాట. సో మరి చూసారు కదా ఈ రోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది, బాగుందా? మీకు కూడా ఇలాంటి రెసిపీస్ కావాలి అంటే మమ్మల్ని అడగొచ్చు. మా అడ్రస్ ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్ లో సరికొత్త వంటకాలతో కలుసుకుందాం. టేక్ కేర్, బై.